తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యూపీలోని మీరట్లో మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత ఓ వ్యక్తి తనకు అలాంటి పరిస్థితి రాకూడదని తన భార్యకు ప్రియుడితో పెళ్లి చేశాడు. తాజాగా అలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో వీడియోలు, రీల్స్ చేస్తున్న ఓ వివాహిత అతడితో వివాహితర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో ఉండగా భర్తకు దొరికిపోయి దారుణాన్ని కొడిగట్టింది. భర్తను ఉరేసి హత్య చేసి ప్రియుడితో కలిసి శవాన్ని కాలువలో పడేసింది. దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన హర్యానాలోని హిసార్ జిల్లాలో చోటు చేసుకుంది. హర్యానాలోని హిసార్ జిల్లాలో ప్రేమ్నగర్ కు చెందిన ప్రవీణ్, రవీనా భార్యాభర్తలు. వీరికి 6 ఏళ్ల బాబున్నాడు. ఇదిలా ఉంటే రవీనా డిజిటల్ కంటెంట్ క్రియేటర్. ఇన్స్టాలో తనకు 34,000 మంది ఫాలోవర్లున్నారు. ఇన్స్టాలో పరిచయమైన సురేష్ తో కలిసి వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్స్టాల్లో అప్లోడ్ చేస్తుంది. దీనిపై రవీనా భర్త ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. పరాయి పురుషుడితో కలిసి వీడియోలు తీయొద్దని, కుటుంబం పరువు తీయొద్దని అడ్డు చెప్పాడు. అయినా రవీనా మాత్రం అతని మాట వినలేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే మార్చి 25న రవీనా, సురేష్లు సన్నిహితంగా ఉన్న సమయంలో ప్రవీణ్ ఇంటికొచ్చాడు. వారిని ఆ స్థితిలో చూసి గొడవ పట్టాడు. అప్పటికే భర్త తీరుతో విసుగుపోయిన రవీనా అతన్ని అడ్డు తొలగించుకుంటే సురేష్తో కలిసి సంతోషంగా వీడియోలు చేసుకుంటూ ఉండొచ్చని భావించింది. సురేష్తో కలిసి భర్త ప్రవీణ్ మెడకు దుపట్టాతో ఉరి బిగించి చంపేసింది. ఆపై మృతదేహాన్ని దాచి ఇంట్లో వాళ్ల ముందు మామూలుగానే ఉన్నట్లు నటించింది. అయితే అదే రోజు అర్ధరాత్రి ప్రవీణ్ మృతదేహాన్ని సురేష్, రవీనాలు బైక్ పై తీసుకెళ్లి ఊరు బయట ఉన్న డ్రైనేజ్ లో పడేసొచ్చారు. వారం రోజుల తర్వాత డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా ఓ జంట ఈ మృతదేహాన్ని పడవేసి వెళ్లడం కనిపించింది. అనుమానంతో రవీనా, సురేష్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నించగా తాము చేసిన దారుణాన్ని నిందితులు బయటపడ్డారు.